శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇతః కూపః తతః తటీ. ఈ సూక్తిని తెలుగులో చెప్పేది ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు. ముందుకు వెళ్ళినా ప్రమాదమే, వెనుకకు వచ్చినా కూడా ప్రమాదమే. ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు మనం దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా గమనించాలి. తనకు గల విద్యాగర్వంతో కానీ ధనగర్వంతో కానీ తెలివి తక్కువ పనులు చేసి ఆపదలను ఆహ్వానించకూడదు. ఒక గ్రామంలో బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు. అతని చదువు సంధ్యల మీద శ్రద్ధ చాలా ఎక్కువ. మంచి గురుకులంలో చేరి సద్గురువు వద్ద విద్యలన్నీ నేర్చుకోవాలని వాడి ఆశ. తన కోరికను సాధించుటకై ఏం చేశాడు? గురుకులంలో చేరాడు. గురువులకు సేవ చేసి విద్యలన్నీ గ్రహించాడు. ఇతని యొక్క మేధా సంపత్తిని గురువులందరూ కూడా అభినందించారు. ఇతని యొక్క వినయ సంపదకు ఆనందించారు కూడా. తమకు తెలిసిన అనేక యోగ రహస్యాలు, హఠయోగ విద్యలను కూడా అన్నీ నేర్పించారు. ఇందులో ముఖ్యమైనటువంటిది సంజీవిని విద్య. అనగా చనిపోయినటువంటి కళేబరానికి ప్రాణం పోయగలటువంటి శక్తి దీన్ని. ఇటువంటి మహత్తర విద్యలన్నీ కూడా నేర్చుకొని గురువులకు పాదాభివందనం చేసి తన ఇంటికి వచ్చేశాడు. మార్గ మధ్యలో ఒక అరణ్యం వచ్చింది. అందులో అనేక క్రూర మృగాలు సంచరిస్తున్నాయి. ఒక ఎలుగుబంటు ఈ బ్రాహ్మణ కుమారుని చూసింది. అతన్ని పట్టుకోవటానికి వెంటబడింది. బ్రాహ్మణుడికి భయం వేసింది. ఎలుగుబంటి నుండి ఏ విధంగా రక్షించుకోవాలో తనకు గురువులు ఉపదేశం చేయనందుకు చాలా బాధపడ్డాడు. అన్ని విద్యలు నేర్పించారు, ఈ విద్య నేర్పించలేదే అని యోచన చేశాడట. ఏదో విధంగా తాను నేర్చిన విద్యల్లో ఈ ఎలుగుబంటి నుండి తనకు తాను రక్షించుకోవాలని ఆలోచిస్తూ ముందుకు పరిగెత్తున్నాడట. ఇంతలో వాడికి చనిపోయినటువంటి పెద్ద పులి శరీరం కనిపించింది. పెద్ద పులిని చూస్తే ఆ ఎలుగుబంటి పారిపోతుందని పెద్దలు చెప్పినటువంటి మాటలు గుర్తుకొచ్చాయి వాడికి. వెంటనే తనకు తెలిసినటువంటి సంజీవిని మంత్రం యొక్క ప్రభావంతో ఆ పెద్ద పులిని బ్రతికించాడు. నిద్ర నుండి లేచినట్లుగా పెద్ద పులి పెద్దగా గాండ్రిస్తూ లేచి నిలబడింది బాగా. బ్రాహ్మణుడు పెద్ద పులి కేసి చూస్తూ, నిన్ను నేను బ్రతికించాను, ప్రస్తుతం ఎలుగుబంటి యొక్క చేతిలో నేను చిక్కుకొని ఆపదలో ఉన్నాను, నన్ను ఈ ఎలుగుబంటి నుండి రక్షించి నీ కృతజ్ఞతలు చూపించుకో అన్నాడట. పెద్ద పులికి ఈ మాటలు అర్థం కాలేదు. దానికి చాలా ఆకలిగా ఉంది. ఎదురుగా ఆహారం కనిపిస్తుందంతే. ఆహారంగా తినేద్దామని బ్రాహ్మణుని మీదకు ఉరకబోయింది. ఇప్పుడు బ్రాహ్మణుడికి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైపోయింది. మరొక ప్రమాదాన్ని స్వయంగా తెచ్చిపెట్టుకున్నట్లు అయిందట వీడికి. వీడి చేతిలో తనకు మరణం తప్పదని అనుకున్నాడు. వెంటనే సద్గురువును స్మరించాడు. ఆ గురు కటాక్షంతో నీకు అదృశ్య విద్య కూడా వచ్చును కదా, దాని ప్రభావంతో నిన్ను నువ్వు రక్షించుకో అన్నట్లు అనిపించిందట. వాడి జ్ఞానోదయం అయిపోయింది. అదృశ్య విద్య యొక్క ప్రభావంతో ఆ పెద్ద పులికి ఎలుగుబంటుకు కనిపించకుండా తనకు రక్షించుకున్నాడట. చూసారా, చదువులు ఇన్ని చదివినా కూడా గురువు యొక్క ఆశీస్సులతో సమయానికి గుర్తు వచ్చినట్టు చదువులే మానవుడికి రక్షిస్తున్నాయి. గురు అనుగ్రహం లేకపోతే ఆపదలు మీద పడతాయి.
జాగ్రత్త. ఎప్పుడు ఎట్లా ఉపయోగించాలనో ఆ విద్య నేర్చుకునేటప్పుడు కూడా నేర్చుకోవాలి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.